మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అవుతుందేమో అనుకుంటే రివర్స్‌లోనే అయ్యింది. ఏదైతే తెలంగాణలో మా ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో గెలవడంతో బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కాస్త సంతోషంగా ఉంది. హ్యాపీగా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం ధైర్యం వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకా అసలు చిక్కులున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు. అక్కడ గనక ఈ సర్వేలు చెప్పినట్టు 0-1 ఎంఐఎంతో పోటీ పడిందా, బీఆర్ఎస్ని కాపాడుకోవడం కష్టం. తెలుగుదేశానికి ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణం బీఆర్ఎస్కి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంస్థాగత అనుబంధం బీఆర్ఎస్కి ఉంది. అనుబంధం ఉంది, కానీ సంస్థాగత నిర్మాణం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండేది. తర్వాత కాలంలో కాంగ్రెస్ చెడిపోయింది ఎక్కడంటే, సంస్థాగత నిర్మాణం అంటే బూత్ లెవెల్ కమిటీల దాకా అది వదిలేసి కంప్లీట్గా పై స్థాయిలోనే ఉండటం వల్ల జరిగినటువంటిది. ఇప్పుడు పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం చేసుకున్నామన్న ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత, వరుస ఓటముల తర్వాత వాళ్ళ సంస్థాగత నిర్మాణం ఉండేం చేయగలిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అదవుతుంది. రెండవది ఏంటంటే, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇప్పుడు బీజేపీ కనుక మెజారిటీ సీట్లు వస్తే సగానికి పైగా అటు వెళ్ళిపోతారు. అక్కడ థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంది బీజేపీ అనేటువంటి. పవర్ కావాలి. ఈ పవర్ మాంగర్ అంటారు. పవర్ ఉంటే పనులు అవుతాయి అన్నట్టు. ఇది బీఆర్ఎస్ రుచి చూపించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళని, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళని, చివరికి కమ్యూనిస్టులను కూడా పవర్ లేదా పవర్ ద్వారా పైసలు ఇది చూపించి తెచ్చుకుంది. ఇప్పుడు మరి అవి నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అయితే కాంగ్రెస్కి లేకపోతే బీజేపీకి వెళ్ళిపోతారు. అప్పుడు రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్కి కష్టం. పోటీ చేయడానికి కూడా మనుషులు దొరకనటువంటి పరిస్థితి ఉండొచ్చు. మొన్ననే చూశారు కదా పార్లమెంట్ ఎన్నికల్లోనే. తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి అయితే ఇక ఆ తర్వాత అసలు పార్టీ ఉండదు. కాబట్టి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సంక్షోభం బీఆర్ఎస్కి.